ప్రైజ్లా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమని సహది సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడేని కాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఆత్మీయ గుంటు కొనసాగిస్తారని విశ్వాసిస్తూ అనుదినంలో ప్రేమిస్తున్నాను. దేవుడు మీకు కొరకు, మీ కుటుంబాల కొరకు ఆయన ప్రేమ చూపించే ఆయన సాక్షిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రేమని సహది సహోదరా, మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా ఒక లైక్ వల్ల 10 మందికి చేరుతుంది, ఒక సబ్స్క్రైబ్ వల్ల 10 మందికి చేరుతుంది. దేవుడు మీ కుటుంబం దీవించాలని, మీ ఆరోగ్యం కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. తండ్రి, నాయన నువ్వు ఉన్నావయ్యా, ప్రేమ చూపించేవాడా, ఆదరించేవాడా, కుటుంబాల కొరకు కష్టములు, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కన్నీరు దుఃఖం వచ్చినా వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉండి ఆరోగ్యములకు ప్రభా బలహీన తీసివేసి స్వస్థపరచండి. ఈ వాక్యముతో మాతోనే మాట్లాడండి. యేసయ్యా వందనాలు. నాయన మంచి దేవుడు, నాయన ఈ లోకానికి ఎంతో ప్రేమించేవాడు, ఈ లోకానికి సృష్టికర్తగా నువ్వే. భూలోకను స్వతంత్రించుకుని పరలోక ప్రభా వారసులు ఇవ్వటానికి మమ్మల్ని అందరూ స్వతంత్రించుకోవాలని ఈ లోకానికి వచ్చాం. మేము చేసిన అపరాధులు, మేము చేసిన పాపములు మమ్మల్ని క్షమించి మా కోసం బలియాగి త్యాగం చేసి యేసయ్యా నీకు వందనాలు. నువ్వే రక్షకుడని ప్రేమించు. మాకు అవసరాలన్నీ తీరుతున్నావు, మా సమస్యలన్నీ ప్రభా అయ్యా తగ్గిస్తున్నావు. మా అవసరాలు ప్రభా ఎన్నో మహిమలు తీర్చుకుంటా నీకు శోర వినపడినట్లుగా అనేక కుటుంబాలకు దర్శించండి. అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కొరకు, అలాగే చదువులు మంచి భవిష్యత్తు కొరకు, ఆరోగ్యములకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి యెహోవా, నువ్వే ప్రేమించు. మంచి కార్యం, మంచి ఫలాలు సాక్షి నిలబెట్టుకుని వ్యక్తిగతంగా ప్రార్థన నడిపించే అయా ప్రతి ఒక్కరికి నీ బిడ్డల శ్వాసములకు దర్శించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రజలండి వందనాలు. ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా? ఉండాలి. ఆవగింజంత విశ్వాసములో మనలో ఉండాలి. సమస్యలతో పోరాడి ఆరోగ్య బలహీనతలతో బలహీన పడిపోయి కుటుంబ వేదనతో దుఃఖముతో ఉండి మన ఏమి తోచక నది రోడ్డు మీద పడిపోయి మన హృదయములు కుంగి వేదన పడిపోయి జీవిస్తున్నాం. అదే విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం నీలో ఎంత ఉంది దేవుడు కనిపెడుతున్నాడు. దేవునికి మరి కనిపెట్టి విధానం మరి బైబిల్లో ఉంది. మన ఆవగింజంత విశ్వాసం ఏ రకంగా కోల్పోతున్నామా, జయిస్తున్నామా, దేవుని యందు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా, ఏడు నడుస్తున్నాం, అదే విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మత్తయి 13:31 వెళ్తాం. ఆయన మరి ఒక ఉపమానమునకు వారితో చెప్పును. పరలోకము రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తబడిన ఆవగింజంతా పోలి ఉన్నది. పరలోకం రాజ్యమును పొలం ఎత్తిన అది విత్తబడినట్టులో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలు ఉన్నట్టులో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్ములందరకు విశ్వాసించి నంత చెట్ల గదును. మనం విత్తపడుతున్నాం, చిన్నది పెద్ద ఇట్లు చేయాలి, కానీ పంట పండ్లదేని కోల్పోతే ఎలాగా? మనకి ఏమో చేయలేదని ఎలాగా? అక్కడ చూస్తున్నాడు, మొక్కలన్నింటిలో పైకొన్న ఆకాశ పక్షులు దాని కొమ్ములకు నివసించట్లంతా చెట్టునకు విస్తారమైన నీకు ఇస్తాడు. ఆయన మరి ఉపమానం వారితో చెప్పను. పరలోక రాజ్యంను ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులుసును పొంగ వరకు 3 కొంచెములు పిండితో దాసి పెట్టిన ముని పుల్లని పిండినికి పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి విపరీతముగా బోధించదును. లోకములు పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజేసింది. పులిసిన పిండి ఉంది, అది విపరీతముగా బోధించిన
అది ఏం చేస్తుందండి, అది దంచకనే పిండి అవ్వదు, అలాగే దాన్ని కాల్చపడగలగని రుచి రాదు. ఆ పులుసు పండి రొట్టె అవ్వాలంటే ఏం చేయాలండి, మన హృదయంలో ఉన్న మనం దేవునికి ప్రార్థించే హృదయమును ఆయన పోరాడాలి. ఎలా పోరాడాలి? ప్రార్థన పరుడిగా నడిపించే నీ హృదయంలో నీతి విశ్వాసం అని ఆవగంజ అంత కోల్పోకూడదు. అదే దేవుడు కోరుతున్నాడు. ఆకాశములు పక్షులు మరి నీకు శక్తిని ఎలాగా ఇస్తున్నావో అది నాటబడినాక అది వెగిరించి సిగిరించే స్వరం మనకి వినబడాలి. ఇక్కడ ఏముందంటే ఉపరీతికమ కొన్ని బోధించలేదు. అప్పుడు ఆయన సహజ జనసమూహములకు పంపివేసి ఇంటిలోక ఆ శిశువులు ఎత్తకొచ్చి మరి పొలములోనికి గురుతులు ఉపవానం అనగా మాకు తెలియజేపండి. మరి అక్కడున్న పొలములో ఉన్న గుర్తులు మరి ఎక్కడెక్కడ ఉన్నావో గుర్తు పెట్టుకో. నీ విశ్వాసం ఏంటో జయించాలి. నీ విశ్వాసం ఏంటో మరి ఆయన పొదుపు సాగినట్లుగా నేర్పించి విధానము కొనసాగించాలి. అదే క్రీస్తు నిన్ను ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్య సంబంధం కొనలాట. ఆయన పరలోకమునకు ఉపమా రాజ్యమునకు మరి హృదయములు నెరవాలి. మన హృదయములు ఏముందండి? ప్రేమ. ఈ ప్రేమ బట్టేనే దేవునికి స్తుతించే ఆవగంజంత విశ్వాసంతో పోరాడాలి. అది మన విత్తిబడినట్టు చాలా చక్కగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. ఇక చూడండి, మరి అక్కడున్న మరి విశ్వాసం లేకపోతే యేసుక్రీస్తు ధోని ఎక్కాడు. ఆ ధోని ఎక్కినట్టు ఎందుకు ఎక్కాడు? అక్కడున్న చూద్దామండి. మత్తయి 14:13 యేసు సంగతులు విని ధోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతం వెళ్ళను. జన సమూహం సంగతి విని పట్టములకు కాలినడకతో ఆయన వెంట వెళ్ళను. అక్కడున్న పట్టములు విన్నారు. వేసి మరి ధోని ఎక్కి అక్కడక్కడ సంగతి తెలుసుకున్నాడు. ఎందుకని? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అయితే కదా ఆవగంజంత విశ్వాసంతో మరి నడిపించాలని ఆ విషయంతో అక్కడ ధోని ఎక్కి మరి అక్కడున్న సీమోను పేతురు అంటే మరి ఎన్నో విషయాలు మరి అక్కడ అద్భుతాలు కార్యం చేశాడు. మనము కూడా అద్భుత కార్యం చూడాలి. మరి ఆ గ్రామములను వెళ్ళి మరి భోజన పదార్థములు కనుక్కొని దాన్ని పంచివేసి యేసు వారు వెళ్ళక్కర్లేదు, మీరే నా భోజనం పెట్టదని చెప్పాను. అక్కడున్న రొట్టెలు అక్కడున్న 5 రొట్టెలు 2 చేపలు పంచివేశాడు. ఎందుకని? విశ్వాసం. ఆవగంజంత విశ్వాసం ఉండాలి. అది కోల్పోకూడదు. ప్రభువుకు ఉంది. ప్రభు గెలిపించే శక్తిని ఉంది. ఎలాగంటే తండ్రి ప్రకారముగా నెరవేర్చే వరకు మనం విశ్వాసం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు కోల్పోతున్నాం, ఎంతవరకు గెలుస్తున్నాం అని ఈ వాక్యం రాయబడింది. మనం కోల్పోకూడదు. మరి చెట్టుకి కొమ్మగా దాని పక్షములు మరి ఉన్నట్లుగా పంట మరి ఎలాగా పండిస్తున్నామో అదే రకంగా మన విశ్వాసములకు మరి నడవాలని ఈ వాక్యం రాయబడింది. ప్రియమిత్రులారా, మరి ఆ రొట్టె వీసి శిశువులకు పంచిపెట్టి వాళ్ళందరూ తృప్తిపడినారు. మరి ఇక్కడ కూడా పరలోకున్న మరి పంట కూడా మనం ఆవగంజంత విశ్వాసం అక్కడ 10 మందికి మరి ఏ రకంగా మనం ఉంటున్నామో అదే రకంగా మనం కోల్పోకూడదు. మరి నడిపించే విధానము విశ్వాసం. త్యాగంతో నడిపించేది విశ్వాసం. దాని మరి పోరాడేది విశ్వాసం. గెలవాలి. గెలిస్తేనే కదా మన విశ్వాసము నడిపించేది. మనం చిందిస్తే ఆ సింతి యువతికి మరి దేవుడికి కనిపెడుతున్నాడు, నీ సింతి యువతి నా మీద అయ్యింది. కానీ విశ్వాసం ఆవగంజంత విశ్వాసం కోల్పోకండి. దాన్ని కనిపెట్టి ఉండండి. ఇప్పుడు కూడా మనం కనిపెడతామా? దేవుడి విశ్వాసం ఉండదా? దేవుడి పక్షముగా ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనం కొనసాగించాలని ఈ వాక్యం రాయబడింది. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభువా. రాజా వందనాలు. ప్రేమించు, ఆశ్రయించు నాయన. ఆవగంజంత విశ్వాసం నాయన మీలో ఉన్నట్లుగా నాయన సహపరుడుగా పరిపూర్ణుడిగా ఆత్మీయంగా కొనసాగించినట్లుగా ప్రేమను కలిగి ప్రభా ఆసక్తి కలిగి మాలో ఉన్నట్లుగా దయచేయండి ప్రభా. నాయన ఆత్మవిశ్వాసంగా నడిపించి అయ్యా నాయన మేము మాదిరిగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. ఉపరీతిగా ఉన్నట్లుగా నీలో సేవించినట్లుగా సహాయం తెచ్చండి. ఆశ్రయించండి ప్రభువా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఆవగంజంత విశ్వాసములు నీలో ఉన్నట్లుగా సముద్రక సాక్ష్య వాడికని సహాయం తెచ్చండి. ఆశ్చర్యించినట్టు తండ్రి నీ చిత్తం నెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు కనికరితం ప్రభు. సమాధానం ఇచ్చినట్లుగా
అయా లోబడినట్లుగా జీవించమని తండ్రి. నాయన నువ్వే నాకు సాక్షి, నువ్వే మాకు తోడు నీడగా అయా ఆదరించి ప్రేమించి మా స్వరం వినపడినట్లుగా దర్శించమని ఈ సన్న ప్రార్థన పరలోక సాక్షిగా నింపమని యేసయ్య పరిశుద్ధాత్మ ఎడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక. ఆమేన్.